ఈరోజు నామినేషన్స్ తర్వాత ఎక్కువ హర్ట్ అయింది సీతనే. సో తను డిస్కషన్ ఎక్కువగా సాగదీయకుండా వెంటనే వెళ్ళి పృథ్వీతో క్లియర్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. నేనంటే నీకు వ్యాలిడ్ పాయింట్తోనే వేసిన, ఎందుకంటే నువ్వు గేమ్లో సంచాలకుగా ఉన్నప్పుడు నువ్వు డిస్టర్బ్ చేయడం వల్ల నేను డిస్టర్బ్ అయ్యా, నీ వల్ల నేను ఎఫెక్ట్ అయ్యా, కాబట్టి ఒక వ్యాలిడ్ పాయింట్తో నేను నామినేషన్లో పెట్టా. నువ్వేందయ్యా ఏదో పెద్ద ఏడిస్తే అదేదో పెద్ద పాపం అన్నట్టు, అది ఫుడ్ కోసం ఏడిస్తే ఏదో పాపం అన్నట్టు, ఏడిస్తే ఒక ఎమోషన్ అది ఇది అని చెప్పేసి నాకు నామినేషన్లో పెట్టావు. అసలు ఎక్కడ నీ పాయింట్ కరెక్ట్గా ఉంది? నువ్వు బయాస్గా ఆడుతున్నావు. అయినా ఇప్పుడు ఫుడ్ విషయంలో నేను ఏడ్చాననేసి నా ఎమోషన్ ఒక ఎమోషనా, ఆ ఎమోషన్ ఉండకూడదు అన్నట్టుగా నన్ను అంటున్నావు కదా. మరి ఆ ఫుడ్ రోజున నువ్వే ఆడవలేదా, సోనియా ఆడవలేదా, యష్మి ఆడవలేదా? అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సగానికి పైగా ఏడ్చారు. అది మాత్రం వాళ్ళంతా ఏడ్చినా సరే నువ్వు వాళ్ళ నామినేషన్లో పెట్టావు. ఇప్పుడు నేను నీకు పెట్టా కాబట్టి నామినేషన్, నువ్వు నన్ను నామినేషన్ వేస్తావా? ఇది ఎట్ట కరెక్ట్ అయింది? నా పాయింట్ అయితే వ్యాలిడ్, నీ పాయింట్ ఏం వ్యాలిడ్ అని చెప్పేసి నువ్వు చెప్పు. నువ్వు నా ఫ్రెండ్ అనుకున్నాను, నువ్వు నన్ను నామినేట్ చేయడం నేను చాలా హట్టింగ్గా ఫీల్ అవుతున్నాను. వేరే ఎవరేసినా నేను అంత ఫీల్ అయ్యేవాడిని కాదు, కానీ అంత ఫీల్ అవ్వను, కానీ నువ్వేయడం వల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉందనేసి సీత తను ఎంత ఫీల్ అయిందో అదంతా పృథ్వీతో చెప్తుంది. బట్ పృథ్వీ మాత్రం నేను ఎక్కడ బయాస్డ్గా ఉన్నాను, ఎవరిదైనా ఎమోషన్ అంటే ఎమోషనే, నువ్వు ఏడుస్తావు అదే చెప్పాను కదా నేను, ఏదో లైట్గా తీసేస్తాడు. కానీ సీత చెప్పిన దాంట్లో వ్యాలిడ్ పాయింట్ ఉంటుంది. ఏదో సీత వేసింది కదా అని చెప్పేసి ఏ పాయింట్ లేకుండా తీసుకొచ్చేసాడు, కానీ తనకి నామినేషన్ వేశారన్న ఫీలింగ్ కూడా లేదు అసలు. ఏదో చాలా చిల్లుగా ఉండి తను ఏం చెప్తున్నా దానికి ఏదో ఆపోజిటే కాదని అట్ట కాదు, బయాస్ లేను అది అని అంటాడు. కానీ కరెక్ట్ పాయింట్లు పెట్టి మాట్లాడితే సీత కూడా కరెక్ట్గా చెప్తుంది. ఆయన గేమ్లో అగ్రెషన్ అవుతున్నాడు. మొన్న గేమ్లో కూడా తను సంచాలకుగా చేస్తున్నప్పుడు అగ్రెషన్తో ఆడటం వల్ల సీత డిస్టర్బ్ అయ్యింది, సంచాలకుగా సరిగ్గా చేయలేకపోయింది. చిన్న టాస్క్ అయినా సరే అతను అరిచి చిరా చేయడం వల్ల ఇబ్బంది పడింది. ఆ పాయింట్ సీత క్లియర్గానే చెప్పింది. ఇప్పుడు సీత వేసింది అన్న ఒక పాయింట్తో ఈయన నువ్వు ఎమోషనల్గా చాలా వీక్ అయిపోతున్నావు అందుకే వేశానని చెప్పేసి ఏదో చెప్తాడు కదా, ఇది కరెక్ట్ కాదు. దీనికి బాగా హర్ట్ అవుతుంది. ఈ డిస్కషన్ అందరికీ చెప్తుంది సీత. ఇక డిస్కషన్ ఎక్కువ అవుతుందని పృథ్వీ అసలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ ఇదే విషయాన్ని సీత వాళ్ళు అక్కడ వచ్చి అడుగుతున్న వాళ్ళందరికీ చెప్పడానికి ట్రై చేస్తాను అనమాట. సో అక్కడికి ఒక పాయింట్ అయిపోతే నెక్స్ట్ ఇక నా వీల్ ప్రేరణ మాట్లాడుకుంటూ యష్మి అంటది కదా, నువ్వు సోనియా వీళ్ళంతా కలిసి అభయ్తో కలిసి ఎక్కువ టైం స్పెండ్ చేశారనే టాపిక్స్ వస్తాయి కదా. సో ఆ టాపిక్స్ పాయింట్స్ మాట్లాడుతున్నప్పుడు ప్రేరణ అంటది, యాక్చువల్గా అట్లేం లేదు, సోనియాకి ఇక్కడ ఏమైంది అంటే అభయ్ తోటి 10 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. ఆ పరిచయం వల్ల వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు. తర్వాత ఇక్కడికి వచ్చాక నిఖిల్ ఫ్రెండ్ అయ్యాడు, అందుకని వాళ్ళు ఎక్కువగా కనపడుతున్నారు కాబట్టి అట్లా అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు మరి మనం ఉన్నాము, నువ్వు నేను సింగిల్ నబీలు నువ్వు సోలోగానే గేమ్ ఆడతావు, నేను సోలోగానే గేమ్ ఆడతాను. మళ్ళీ ఇంకోటి ఏమైందంటే అటు విష్ణుప్రియ నైనికాను సీత ముగ్గురు ఒకేలాగా ఎంటర్టైన్మెంట్ జోన్లో ఉంటారు కాబట్టి, అండ్ వాళ్ళు ఒక క్లయింట్ వాళ్ళు ఉండి వర్క్ చేయడం వల్ల వాళ్ళు ఒక ఫ్రెండ్స్ అయ్యారు. మిగతా మనము శేఖర్ భాష అనేగా అది వరకు కూడా సోలోగా ఆడింది. అట్లా అయ్యారు తప్పితే ఇక్కడ ఏం గ్రూప్స్ లేవు ఏమీ లేవు అని చెప్పేసి నబీల్తో చెప్తుంది అనమాట. ఇక ఆ టైంలోనే అంటది, ఇక్కడ ఏదైనా ఏంటి అంటే ఎంత గ్రూప్స్ ఫామ్ అయినా ఫామ్ అవ్వకపోయినా మనసులో ఉన్న విషయాన్ని బయట చెప్పుకుని ఒక ట్రూ ఫ్రెండ్ ఉంటే మాత్రం బాగుంటుంది, ఒక సపోర్ట్ లాగా ఉంటుంది, ఏదైనా చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది కదా అనేసి మాట్లాడుతూ, నీకెవరూ లేరు కదా ప్రస్తుతానికి, శేఖర్ గారు వెళ్ళిపోయారు కదా, సో నువ్వు డోంట్ వరీ, ఏదైనా నీకు చెప్పాలనిపించింది అంటే నేనున్నాను నీకు ఫ్రెండ్ లాగా, ఏదైనా చెప్పుకోవాలనిపిస్తే నాతో చెప్పచ్చు అని ప్రేరణ నబీల్కి ఒక ఆఫర్ ఇస్తుంది అనమాట. సో నబీల్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి, ఓకే నాకు అట్లేం లేదు, నేను ఏమన్నా చెప్పుకుంటాను నేను నీకు. ఏంటంటే మన ఫ్రెండ్లా ఒకళ్ళు ఉంటే మనకి ఏదో సపోర్ట్ చేస్తారని కాకపోయినా మనం చెప్పుకోవాలి అనిపించినప్పుడు ఎమోషన్ని ఒకళ్ళు చెప్పుకుంటే ఫ్రీ అయిపోతాము, గేమ్ మళ్ళీ మంచిగా రీస్టార్ట్ చేసినట్టు ఉంటుంది అన్నట్టుగా నబీల్ ప్రేరణ అవి ఇవి మాట్లాడుకుంటారనమాట. ఇంకో పక్క అభయ్ సోనియా మాట్లాడుకుంటూ, ఇందాకేంటి సీత అట్లా మాట్లాడుతుంది, పృథ్వీ ఫ్రెండ్ కాబట్టి తను నామినేషన్లో వేయకూడదు అన్నట్టు మాట్లాడితే కరెక్ట్ కాదు కదా, తనకి తన ఎమోషన్స్ నచ్చవు, తను పాయింట్ చేశాడు తప్పే ఉంది అనేసి మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటుంది సోనియా. మరి అది కావాలని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నట్టు మాట్లాడడం లేకపోతే కావాలని సీతని తప్పుపట్టడానికో, కానీ తనకు ఆ మాత్రం అర్థం కావట్లేదా, తను ఏమన్నది కావాలని ఏదో పాయింట్ చేస్తున్నట్టు నాకు అనిపించింది. కానీ దానికి అబ్బాయి మంచి క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఇక్కడ తను నామినేషన్స్ చేసినందుకు పృథ్వీ తను ఫీల్ అవ్వట్లేదు, నీకు అర్థం కాలేదేమో, తను ఫ్రెండ్ కాబట్టి సీతాని నామినేషన్స్ చెయ్యొద్దు అనట్లేదు, నువ్వు నామినేషన్స్ చేసుకో తప్పలేదు, కాకపోతే ఏంటి అంటే నువ్వు చెప్పిన రీజన్ ఉంది చూసావు, ఎమోషనల్ అవుతావు, ఫుడ్ కోసం ఏడుస్తున్నావు, అదే అందరికీ ఫుడ్ సర్వ్ చేయాలి అన్న పాయింట్లో ఏడుస్తున్నావు, అది కరెక్ట్ కాదు అని అంటుంది. అది నువ్వు చెప్పటం, నీకు అన్నీ తెలుసు కదా, వాడికి అన్నీ తెలుసు అయినా సరే నామినేట్ చేశాడు. ఇంకొకటి ఏంటి అంటే
అది కూడా ఎమోషనల్ అవుతుంది. చిన్న చిన్న విషయాలకి అన్ని పాయింట్తో నామినేట్ చేయడం తను తీసుకోలేకపోతుంది. నామినేట్ చేసినా తనేం ఫీల్ అవ్వట్లేదు. ఫ్రెండ్ అని చెప్పుకుంటూ చేయడం తప్పనిపించింది తనకి అని చెప్పేసి క్లియర్ చేస్తాడనమాట. ఇట్లా కాసేపటిదాకా అంతా నామినేషన్స్ ముచ్చట అయిపోయిన తర్వాత ఇక అందరూ ఫుడ్ తింటారు. ఇంకా అభయ్ ఏమో తన క్లయింట్ మెంబర్స్ అందరిని పిలిచి ఒక టీమ్ గ్రూప్ మీటింగ్ పెడతాడు అనమాట. ఎందుకు అంటే ఇక రేపటి నుంచి కొత్త క్లయింట్స్ స్టార్ట్ అయినాయి కదా, మరి ఎట్లా ఉండాలి ఏంటి అనేది స్టార్ట్ చేద్దాం టీమ్ మెంబర్స్ అందరి మధ్య అని డిస్కషన్ పెడతారనమాట. సో తను గేమ్ స్టార్ట్ అవ్వకముందే మొత్తం క్లియర్ చేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే నామినేషన్స్లో ఎక్కువగా వీళ్ళ నలుగురు మధ్యనే ఇప్పుడు తిన క్లయింట్లు ఎవరైతే ఉన్నారో ఆ క్లయింట్ మెంబర్స్ మధ్య ఎక్కువ నామినేషన్స్లో ఎక్కువసేపు ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. హీట్ ఆఫ్ ద మూమెంట్స్ అన్ని వీళ్ళ మధ్యనే జరిగినాయి. ఇక్కడ మణికంఠ ఉన్నాడు, యష్మి ఉంది, ప్రేరణ ఉన్నారు. వీళ్ళ మధ్యనే కదా ఎక్కువ నామినేషన్స్ జరిగినాయి. నబీల్కి వీళ్ళందరూ ఉన్నారు తన క్లయింట్లోనే. వీళ్ళకి ఎక్కువ నామినేషన్స్ జరిగినాయి. అందుకే మనమంతా ఒకే క్లయింట్లో ఉన్నాం, మన మధ్య ఎక్కువ నామినేషన్స్ జరిగినాయి. కాబట్టి ఇప్పుడు మీ మధ్య సార్ట్ అవుట్ అయినాయా లేదా అనేది తర్వాత విషయం. సార్ట్అవుట్ అవ్వాలి, చేసుకోవాలనుకుంటే చేసుకోండి, లేదు వద్దు అనుకుంటే వదిలేసుకోండి. నాకు అది పెద్ద ప్రాబ్లం కాదు, అది కాదు సమస్య. ఇప్పుడు నామినేషన్స్ అనేది వదిలేసేయండి. ఇక్కడ నిన్నటితో అయిపోయింది కాబట్టి క్లోజ్. ఇప్పుడు మనం కొత్తగా రేపటి నుంచి స్టార్ట్ చేయబోతున్నాం కాబట్టి ఇవన్నీ వదిలేసి కొత్తగా మనం గేమ్ స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు ఈ గేమ్లో నేను పెట్టాలనుకున్న కొన్ని రూల్స్ ఏంటి అంటే, మన మెయిన్ థింగ్ ఏంటి అంటే, మన రేపటి గురించి పోరాడేటప్పుడు మన మెయిన్ థింగ్ రేషన్ గురించి మనం పోరాడాలి. మన రేషన్ మనం సంపాదించుకోవాలి. దాంట్లో మనం రేషన్ సంపాదించుకోవడానికి మనం టాస్క్లో ఫుల్గా ఫోకస్ చేసి ఆడాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఇంకొకటి, ప్రైజ్ మనీకి యాడ్ అయ్యే విన్నర్ మనీ మన దగ్గర నుంచి వెళ్ళడానికి నేను ట్రై చేస్తున్నాను. దానికి మీ అందరు సపోర్ట్ కావాలి. ప్రైజ్ మనీ మన గ్రూప్ నుంచే వెళ్ళాలి, అదే మన ధ్యేయం. ఈ రెండు మన టార్గెట్స్ అని చెప్పేసి చెప్తాడు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే, మన టీం నుంచి ఎండ్ ఆఫ్ ద క్లాంట్ అంతా అయిపోయేలోగా బయాస్డ్గా నిర్ణయాలు వచ్చినాయి. అట్లాంటి నిర్ణయాలు మన క్లయింట్ మీద పడద్దు. నాకు అది ఇష్టం లేదు. మనం ఒకవేళ ఏదైనా టాస్క్కి సంచాలకుగా వెళ్ళినా సరే, దేనికైనా వెళ్ళని, కానీ మనం తీసుకునే నిర్ణయాల వల్ల ఈ క్లయింట్ బయాస్డ్గా నిర్ణయం తీసుకుంది, ఈ టాస్క్లో వీళ్ళు బయాస్డ్గా చేశారని మన గ్రూప్లో ఎవరికి బయాస్ అన్న పరం రావద్దు అని తను చెప్పాలనుకున్న పాయింట్ అని నీట్గా చెప్తాడు అభయ్. సో అదే కాకుండా ఇంకా కొన్ని పాయింట్లు చెప్తాడు. అదేంటి అంటే ఫిజికల్ టాస్క్. సో మన దాంట్లో నుంచి ఫిజికల్ టాస్క్ ఏమన్నా వచ్చిందంటే నేను మెయిన్ ఫోకస్ నబీల్ని అండ్ అభయ్ని ఆదిత్య ఓంని పెడదాం అనుకుంటున్నాను. వాళ్ళిద్దరూ ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నారు, అది నేను కూడా గమనించాను. సో ఫిజికల్ టాస్క్ వస్తే నా ఫస్ట్ చాయిస్ వీళ్ళిద్దరూ ఉంటారు. అది కాకుండా రిమైనింగ్ ఏం టాస్కులు వచ్చినా మీరేం చేయగలుగుతారు అనేది నాకు క్లియర్గా చెప్పండి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని పంపిస్తాను. మీరు పంపుతారా లేదంటే నేనే వెళ్ళాలా అనేది ఆ టైంలో సిచ్యువేషన్ బట్టి నేను డిసైడ్ అవుతాను. సో ఇది పక్కన పెడితే, మీకు ఇక ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి అని అన్నప్పుడు ప్రేరణ ఒక పాయింట్ రైజ్ చేస్తుంది. ఇప్పుడు మన టీంలోనే ఒక ఇష్యూ వచ్చింది. మణికంఠ పదే మైక్రో మేనేజ్మెంట్ అన్న పాయింట్ మీద యష్మిని, ఇంకో పక్క నబీల్ని నామినేట్ చేశాడు కదా చాలాసార్లు. వాళ్ళిద్దరి దగ్గర వాడాడు, నా దగ్గర ఇంకా వాడలేదు, కానీ ఆ పాయింట్స్ వస్తున్నాయి. కాబట్టి నేనేమంటున్నాను అంటే, ఇప్పుడు ఎవరికి వాళ్ళకే అజైన్ చేశారు కదా టాస్క్లు. ఇప్పుడు నన్ను యష్మిని కలిసి బాత్రూమ్కి పెట్టారు, మణికంఠని ఇక్కడ బెడ్రూమ్లో మొత్తం ఓడటానికి పెట్టారు కదా. ఇప్పుడు ఎవరి టాస్క్లు వాళ్ళకు ఉన్నాయి. మైక్రో మేనేజ్మెంట్ కింద ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తే ఎవరికి చెప్పాలి అన్నట్టుగా అడుగుతుంది అనమాట. సో దానికి అబ్బాయి కరెక్ట్ పాయింట్లు రైజ్ చేసాను. ఇప్పుడు ఆ మాటకి సొల్యూషన్ ఏంటి అంటే, మణికంఠ అంటాడు, ఒకవేళ నేను బెడ్రూమ్ చేస్తున్నప్పుడు నా దాంట్లో ఏదైనా తప్పులు కనిపిస్తే నచ్చలేదు అంటే మీరు నాకు డైరెక్ట్గా చెప్పడం కాదు. మన క్లయింట్ సభ్యుడు ఎవరు, మన క్లయింట్ అధికారి ఎవరు, అభయ్. కాబట్టి మీలో ఎవరికి, యష్మికైనా సరే ఎవరికైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ అభయ్కి చెప్పండి, నేను సరిగ్గా చేయలేదు, మణికంఠ అనే నేను బెడ్రూమ్ సరిగ్గా చేయలేదు అన్న విషయం మీరు అభయ్కి చెప్తే అభయ్ వచ్చి నాకు చెప్తాడు అనేప్పటికీ యష్మి కూడా దీనికి హ్యాపీగా ఓకే అంటది. ఈ ఐడియా ఇచ్చింది మాత్రం మణికంఠనే, అంటే సొల్యూషన్ ఇచ్చింది మణికంఠనే. ఏమని, నాతో ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో డైరెక్ట్గా చెప్పొద్దు, అవేకి చెప్పమని చెప్తాడు. ఈ విషయం యష్మికి నచ్చుద్ది. ఎందుకంటే యష్మికి కూడా ఇప్పుడు మణికంఠ మీద పిచ్చ కోపంతో ఉందన్నమాట. నామినేషన్ పాయింట్లో మణికంఠ తనని క్వశ్చన్ చేశాడు అన్న పాయింట్లో ఆ సోనియా మీదన్నా వదిలేసింది కానీ, తన మీద కూడా కోపం ఉంది కానీ తనన్నా వదిలేసింది కానీ మణికంఠ మీద పిచ్చ కోపంతో ఉంది. తనను పాయింట్అవుట్ చేస్తాడా అన్న రేంజ్లో ఉంది తనకి. అందుకని ఏంటి ఇప్పుడు వీడు చెప్పేది నాకు అన్న పాయింట్లో నాకు ఇదే నచ్చింది, ఎవరైతే నాకు నచ్చరో వాళ్ళకెళ్ళి డైరెక్ట్గా చెప్పే బదులు నేను నీకే చెప్తాను, నాకు ఇదే నచ్చిందని ఆ మాట అన్న వెంటనే మొహం తిప్పేసుకుంటూ చెప్పేస్తాను అనమాట.
సో అక్కడే అర్థమైపోయింది తను ఇండైరెక్ట్గా మణికంఠనే అంటుంది అని. ఇప్పుడు ఆమెకు నచ్చింది ఓసీడీ ప్రాబ్లమే కాబట్టి, మణికంఠ చేసే థింగ్స్ నచ్చవు కాబట్టి డైరెక్ట్గా మణికంఠతో చెప్పడం తనకి ఇప్పుడు ఇష్టం లేదు. ఎందుకంటే తను కూడా మణికంఠతో మాట్లాడడానికి ఇష్టంగా లేదు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా అతను చెప్పే బదులు నాకు అభితో చెప్పడం ఇష్టం అని తను అంటది అనమాట. సో ఇట్లా వీళ్ళు డిస్కస్ చేస్తున్న టైంలో పృథ్వీ వస్తాడనమాట. ఏంటి డిస్టర్బ్ చేయడానికి, వాళ్ళని టీం మెంబర్షిప్ జరుగుతుంది కదా, డిస్టర్బ్ చేయడానికి వచ్చి డోర్ తీసుకొని లోనికి వచ్చాను. ఏంటి టీం మీటింగ్ జరుగుతుందా, ఏం అవసరం లేదు, మీరు ఎన్ని టీం ప్లాన్లు వేసినా పర్వాలేదు, మొత్తం వరస్ట్ వేస్ట్ అయిపోద్ది, మేము ఉన్నాం కదా, మేమే గెలిచి చూపిస్తాము అన్నట్టుగా భలే ఒక జోక్ వేసిపోతాడు. కానీ అక్కడే ఉంటాడు. వీళ్ళు అక్కడే ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఇంకా దాన్ని ఎక్కువ డిస్కషన్ని ప్రొలాంగ్ చేయరు, వేరే వేరే టాపిక్స్ మాట్లాడుకుంటారు. కానీ ఇక మణికంఠ మాత్రం తనకున్న చిన్న చిన్న డౌట్స్ అభయ్ని అడిగి తెలుసుకుంటాడు. సో అక్కడతో ఇది అయిపోతూ ఉండగా ఇంకో పక్క మళ్ళీ అభయ్ ఇంకో పాయింట్ కూడా అంటాడు. నిఖిల్ వాళ్ళేమో రేపొద్దున ఓకే ఇప్పుడు మనం ఇవి పనులు పంచుకున్నాం కదా, మనం వాళ్ళకి నిఖిల్ వాళ్ళకి కూడా చేయాలి కదా కొన్ని పనులు. సో ఏదైనా పనుల్లో వాళ్ళు హెల్ప్ అడిగితే మన టీం క్లాంట్లో అందరికీ పనులు అయిపోయి ఖాళీగా ఉన్నారు అనుకుంటే వాళ్ళకి వెళ్ళి హెల్ప్ చేస్తాము. అదే పాయింట్తో పాటు మన క్లాంట్లో కూడా ఇప్పుడు యష్మి వాళ్ళు వీళ్ళు బాత్రూమ్స్ చేస్తున్నారు, వీళ్ళేమో మణికంఠ వాళ్ళు బెడ్రూమ్ చేస్తున్నారు కదా, వీళ్ళకి కూడా ఎప్పుడైనా ఎవరికైనా అవసరం వస్తే అభయ్కి చెప్పాలి. చెప్తే అభయ్ వాళ్ళని అడిగి ఓకే వీళ్ళు ఎవరైనా ఖాళీగా ఉన్నారు అంటే వాళ్ళకి అజైన్ చేస్తాను అని చెప్పేసి చెప్తాడు. వీళ్ళకి కూడా ఏదైనా పనులు మార్చుకోవాలి అనిపిస్తే ఏదన్నా అభయ్కి చెప్తే వాళ్ళు మార్చుకుంటాం అన్నారు. దీని తర్వాత ఈ పని అయిపోయిన తర్వాత వీళ్ళు నిఖిల్ క్లాంట్కి కూడా సేవలు చేయాలి కదా, ఆ పాయింట్కి వచ్చేప్పటికి ఏమంటున్నారు అంటే వాళ్ళు ఏదైనా పని చెప్తే మేము చేస్తాము, ఏదైనా తప్పులు ఉంటే అది మీరే వెళ్ళి నిఖిల్తో చెప్పాలి అనేసి ఒకటి చెప్తారనమాట. ఇంకొకటి రేపొద్దున నిఖిల్ రేషన్కి హెల్ప్ అడిగాడు అనమాట, వంట చేయడానికి. వాళ్ళు ఒక్కళ్ళ వల్ల అవ్వదు కాబట్టి మీ టీం నుంచి కూడా ఏమైనా హెల్ప్ ఇవ్వండి అంటే కటింగ్కి మనం హెల్ప్ చేద్దాము అడిగాడు కాబట్టి. ఇంకోటి ఏంటంటే రేపు టాస్క్ స్టార్ట్ అయ్యింది కాబట్టి వన్స్ రేషన్ టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరి ఫుడ్ వాళ్ళే వండుకోవాలి కాబట్టి అప్పుడు మనకి గొడవలు ఉండవు. నేను వెళ్ళి మీకు వండి పెట్టాను, వాళ్ళు వచ్చి మాకు వండి పెట్టారనే ఇష్యూస్ ఉండవు. అది వచ్చేంత వరకు మాత్రం అందరిది రేషన్ ఒకటే అన్నారు కాబట్టి మహా అయితే రేపు ఒక్కరోజు అనుకుంటా గేమ్ స్టార్ట్ అయ్యిద్ది. రేపటి నుంచి ఎట్లాగో టాస్క్ స్టార్ట్ అయ్యింది కాబట్టి ఎవరు రేషన్ వాళ్ళకి అప్పట్లోగా ఈ రేపు ఒక్కరోజు హెల్ప్ ఉంటుందేమో నేను అనుకునేది. సో రేపొద్దున ఏమైనా హెల్ప్ అడిగితే మాత్రం వెళ్ళి చేద్దాము, తర్వాత మాత్రం ఎవరిది వాళ్ళే చేసుకుందాము, నేను ఆల్రెడీ ఇదే విషయం నిఖిల్కి చెప్పాను అనేసి అబ్బాయి క్లారిఫికేషన్ ఇస్తాడనమాట. సో ఇక్కడ ఈ డిస్కషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత అటు కిచెన్లో ఆల్రెడీ సీతాను విష్ణుప్రియ చపాతీలు చేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ ఏమొస్తుంది అంటే ఇవాళ సీత చాలా డిసప్పాయింట్ అయిపోయింది అనమాట. ఎంత చేసినా ఇట్లా మాట్లాడుతున్నారు అన్న పాయింట్లో డిసప్పాయింటెడ్గా ఉంటుంది. నేనైతే అదే బయట ఉంటేనే ఎంత డిటర్మినేషన్తో అన్ని వర్కులు చేసేదాన్ని, ఇప్పుడు ఇట్లా నెగిటివ్ అని మాట్లాడుతుంటే మొత్తం నెగిటివ్ అయిపోతుంది, అసలు నేను బయటికి వెళ్ళక కూడా నెగిటివ్ అయిపోతానేమన్న భయం వేస్తుంది అని చాలా డిసప్పాయింట్గా మాట్లాడుకుంటూ చేస్తుంది సీత అనమాట. సో అదంతా అయిపోయిన తర్వాత ఏంటి ఇక మాట్లాడుతుంది సోనియా టాపిక్ వస్తుంది అనమాట. ఈ పిల్ల ఏమో ఇట్లా నామినేషన్లో పాయింట్ తీసి మాట్లాడుతుంది కదా, టాస్క్లో ఏం ఆడుతుంది అన్న పాయింట్ మాట్లాడుతుంది సీత. ఏమో ఆ నామినేషన్స్ అప్పుడే కనిపించింది కానీ మిగతా రోజుల్లో ఎప్పుడు కనిపిస్తుంది, వారం అంతా అసలు ఎక్కడన్నా ఆడుతుందా ఏమన్నా చేస్తుందా, అసలు మిగతా వారం రోజులు ఏమైనా కనిపిస్తుందా ఏమో అన్నట్టుగా సీత మాట్లాడితే దానికి విష్ణు అంటది ఏమో కనిపిస్తుందేమో, ఎందుకు కనిపించదు, ఫ్రెండ్స్తో మాట్లాడుతూనే ఉంటుంది కదా, ఆ పాయింట్లో కనిపిస్తుందేమో అన్నట్టుగా సెటైర్ వేస్తుంది. అంటే ఇండైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటుంది కదా, ఆ క్లిప్లు కూడా పడుతున్నాయేమో అన్నట్టుగా. అంటే ఏమో మాటల ద్వారా కూడా క్లిప్పులు పడతాయి కదా అని అంటుంది. అంటే కొంచెం కంటెంట్ ఇస్తుంది కదా, ఆ కంటెంట్ వీళ్ళతో మాట్లాడుకుంటూ పడుతుంది కదా, అలాంటి రకమైన కంటెంట్ పాయింట్లు వచ్చినా కూడా క్లిప్పుల్లో పడతారు కదా. నువ్వు టాస్కులు గేమ్లే అనుకుంటున్నావు, ఇట్లా కూడా కంటెంట్ ఇవ్వచ్చు, వేరేది కూడా చేస్తుంది కాబట్టి అట్లా కూడా కంటెంట్ రావచ్చేమో అన్నట్టుగా ఆ పాయింట్లో వచ్చినట్టుగా అక్కడ మీనింగ్ అనమాట. కాకపోతే వెంటనే అది అర్థమైన సీత అంటది, అంటే నేను అట్లా అనట్లేదురా, గేమ్స్ టాస్క్లు అయితే ఏమి ఆడట్లేదు కదా, నామినేషన్ రోజు కనిపిస్తుంది మహా అయితే, తర్వాత ఏం కనిపిస్తుంది, గేమ్లో అయితే కనపడదు కానీ ఆ పాయింట్లో అంటారని సీత కూడా అలర్ట్ అయ్యింది. ఎందుకంటే విష్ణు అనే పాయింట్ ఇండైరెక్ట్గా అట్లనే కొడుతుంది కదా. మరి రేపు పొద్దున ఎప్పుడైనా క్లిప్ తీసుకొచ్చి నాకు సార్ బయట పెట్టాడు అనుకో, అంటే ఎప్పుడైనా పాయింట్స్ వచ్చినప్పుడు విష్ణు ఇట్లా అన్నావు కదా, ఆమె ఇంకెక్కడ అంటే ఫ్రెండ్స్తో మాట్లాడుతుంది ఆ క్లిప్లు కూడా పడచ్చు అన్నట్టుగా మాట్లాడింది కదా. ఎప్పుడు నీ క్లిప్ తీసుకొచ్చి నాకు సార్ అందరి ముందు పెడితే మళ్ళీ సీత దొరికింది కదా, సపోర్ట్ అంటే తనేం మాట్లాడకపోతే సీత కూడా సపోర్ట్ చేసిన దాని కిందకే వస్తుంది కదా. అందుకే సీత ఏమంటది, నేను దాని గురించి మాట్లాడలేదు, టాస్కుల గురించి మాట్లాడానరా అనేసి అంటది అనమాట. అట్లా వీళ్ళు మాట్లాడుకుంటున్న టైంలో ఇక నేను యష్మి ఇప్పటిదాకా అరుస్తుంది, గోల్ చేస్తుంది, యష్మి చెడ్డదేమో అనుకున్నా, చూడబోతుంటే అసలు చాలామంది మిగతా వాళ్ళు దారుణంగా ఉన్నారు కదా
అనేసి సీత మాట్లాడుతుంది అనమాట. సో వెంటనే విష్ణు అంటది, అవును అట్లనే అనిపించింది, అందుకే ఈరోజు నాకు యష్మి ఏడుస్తుంటేనా కళ్ళ నీళ్లు తొడవడానికి సపోర్ట్ చేయడానికి వెళ్ళాలనిపించింది, కానీ ప్రేరణ ఏడుస్తుంటే అసలు వెళ్ళాలనే అనిపించలేదు అని విష్ణు కోప్పడిద్ది ప్రేరణ మీద. ఎందుకంటే ప్రేరణ చిన్న విషయానికి లైక్ 2 ఎగ్గులు తిన్నందుకు ఒక ఎగ్గు తింటూ తప్పలేదు, కానీ 2 ఎగ్గులు అడగకుండా తింటావా అని చిన్న పాయింట్కి దాని పెద్ద రచ్చ చేసేసి సెల్ఫీ ఇష్యూ అది ఇదని మాట్లాడేసింది కదా. విష్ణు తీసుకోలేకపోయింది. ఎవరైనా తిండి విషయంలో అంటే తీసుకోలేరు, ఎందుకంటే ఫుడ్ దగ్గరే చిన్న చిన్న పాయింట్ల దగ్గర అంతంత పట్టుకొని పెద్ద పెద్ద సెల్ఫిష్ అని అసలు ప్రేరణ ఎందుకు వేసిందో తెలియదు, కానీ చిన్న పాయింట్కి అంత పెద్ద పెద్ద నిందలేసిందేమో అనిపించింది. అది కూడా చాలా అంత సీరియస్గా చెప్పాల్సిన అవసరం లేదు, నామినేషన్లో అంత సీరియస్గా చెప్పడం కూడా బాగాలేదు. ఆ విషయానికి విష్ణు కూడా హర్ట్ అయిపోయింది. సో అదే టైంకి అక్కడికి పృథ్వీ వచ్చి కూర్చుంటే సో సీత ఏంటంటే కొంచెం డిసప్పాయింట్గా ఉంది కాబట్టి చిన్న చిన్న సెటర్లు వేయాలని చూస్తాను అనమాట. చపాతీలు ఇలాగే వచ్చు, నచ్చితే తిను లేకపోతే లేదు అని పృథ్వీతో చిన్న చిన్న మాట్లాడుతుంది అనమాట. సీరియస్గా ఏం కాదు, జోక్గానే అనమాట. కాకపోతే తర్వాత అవి మాట్లాడుతున్నప్పుడు ఏమోరా ఈరోజు ఇక్కడ హౌస్లో ఏదైనా మాట్లాడినా తప్పే, మాట్లాడపోయినా తప్పే, అన్న తప్పే, అనకపోయినా తప్పే, అన్ని తీసుకొచ్చి నామినేషన్లో మాట్లాడతారు అది ఇదని విష్ణుతో మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ పృథ్వీ ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి ఇండైరెక్ట్గా సెటరికల్గా అంటుందేమో అన్నట్టుగా పృథ్వీ తీసుకున్నా మళ్ళీ తప్పే కదా అని విష్ణు సైగ్ చేసి చెప్పిద్ది, ఆపేసే, ఎందుకంటే ఇక్కడ నువ్వు ల్యాక్ చేసేది ఆయన డైరెక్ట్గా కొట్టినట్టుంది అది అనేప్పటికీ రియలైజ్ చేసి సీతు కూడా పృథ్వీని పిలిచి హగ్ చేసి సార్ట్అవుట్ చేసేసుకుంటుంది. ఏం లేదు నిన్నేం అనట్లేదులే అది ఇది అని చెప్పేసి హగ్ చేసుకొని స్టాప్ చేస్తుంది. సో పృథ్వీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన వెంటనే ఇక విష్ణు చెప్పిద్ది, మరి నువ్వు దెప్పిపొట్టినట్టుంది, పృథ్వీ ముందు ఇక్కడే ఉన్నాడు కదా పృథ్వీ అని చెప్పేసి అంటే, నేను చూసుకోలేదురా, నా మైండ్ ఇవాళ అసలు డిస్టర్బ్గా ఉంది, నేను అసలు చూసుకోలేదు, అదే హీటప్ మనం మామూలుగా మాట్లాడేసుకుంటాం కదా, ఒకసారి బుర్ర పని చేయదు కదా, చపాతీలు చేసుకుంటూ నీతో మాట్లాడుకుంటూ నేను అసలు ఇక్కడ పృథ్వీ ఉన్నాడని కూడా చూసుకోలేదు, ఒకసారి అంతే బ్రెయిన్ పనిచేయదు డిస్టర్బ్గా ఉన్నప్పుడు, నేనేం తప్ప మాట్లాడలేదులే, కానీ నువ్వు అన్నాక నాకు అర్థమైంది, అదో మామూలుగా మనం క్యాజువల్గా మాట్లాడే మాట కూడా ఇప్పుడు పృథ్వీ ముందు ఎట్లా ఉంటుందంటే ఆయన దెబ్బపడిచినట్టు ఉంటుంది, ఓకే నాకు అర్థమైంది సారీలే అని చెప్పేసి మామూలుగా మాట్లాడుతుంది. బట్ విష్ణు చెప్తుంది, నువ్వు పృథ్వీని అగ్రెసివ్ అంటున్నావు, ఓకే నీకు అసలు పృథ్వీ కన్నా ఇంకా అగ్రెసివ్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు మన హోమ్లో, కానీ ఇంకా నయం పృథ్వీ బెటర్, ఇంకా చాలా తక్కువ అగ్రెసివ్ అవుతాడు, తను ఏదైనా 1-2 చోట్లే ఇంట్లో అగ్రెసివ్ అవుతున్నాడు, కానీ ఎవ్రీ పాయింట్ పట్టుకొని అగ్రెసివ్ అవ్వట్లేదు, నాకు తెలుసు నేను చూస్తున్నాను కదా, కొన్ని చోట్ల అవుతున్నాడు, కానీ ఇంట్లో ప్రతిదానికి అగ్రెసివ్ అవ్వట్లేదు, మనం కూడా పెద్ద కనకూడదు అట్లాగా, నేను చూస్తున్నారా నాకు తెలుసు అనేసి విష్ణు పృథ్వీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది అనమాట. ఇక సీత కూడా దాన్ని ఎక్కువ టాపిక్ని హైలైట్ చేయాలనుకోదు. సరే ఇప్పుడు మేము హగ్ చేసుకున్నంత వరకు, మేము కలవనంత వరకు నేను ఇది దెప్పలే, కానీ ఇప్పుడు ఇది దెప్పను వదిలేస్తే ఇక్కడతో ఆపేస్తాను అనేసి ఆపేస్తాను అనమాట. ఇక వాళ్ళిద్దరూ కలిసి తింటారు. ఇంకా కాసేపటికి నిఖిల్ తినడానికి రాకపోతుంటే అంటది, నీకు సంతోషం ప్రేమ వీటితోనే, ఓ నిఖిలు నీకు ఆకలి అవ్వట్లేదా, నీకు ఆ ప్రేమతోటే కడుపు నిండిపోయేటట్టుంది, నువ్వు తిని ఆ పప్పు ఏదో లోన్ పెట్టేసే అంటే, నిఖిలేమో నువ్వు పెట్టివ్వు ప్లేట్లో, తిన్నాక నేను పెట్టేస్తాలే అని చెప్పేస్తే పాపం సీతు పాపం ఫుడ్ పెట్టించి నిఖిల్కి పెడుతుంది. ఇక అక్కడ అదంతా కూడా అయిపోయిన తర్వాత కాసేపు మాట్లాడుకుంటారు. నబీల్ వచ్చి సీతతో మాట్లాడతాడు, ఇందాకే అబ్బాయి ఇట్లా టీం చెప్పాడు రూల్స్ అవి ఇవి, ఆ రేషన్ విషయంలో హెల్ప్ చేయమని కానీ ఇంకా చిన్న చిన్న ముచ్చట్లు చెప్పారు అవే అనేసి మాట్లాడుకుంటారు. ఇంకేదేమైనా సరే రేషన్ కోసం టాస్క్లో తీవ్రంగా పోటీ చేయాలి అది ఇదని కొంచెం మోటివేషనల్ మాటలు మాట్లాడుకొని ఇంకా గుడ్ నైట్ చెప్పేసి ఎవరి గదిలోకి వాళ్ళు వచ్చేస్తారనమాట. లోపలికి వచ్చిన తర్వాత సీతు ఏం చేస్తుందంటే ఎవరికి వాళ్ళకి ఇచ్చిన మెరిట్మేట్స్ దొంగతనాలు చేయడం కూడా స్టార్ట్ అవుతాయి కదా, రేపటి నుంచి ఫుడ్ అవన్నీ కూడా దొంగతనాలు చేస్తారేమో అనేసి తాను 3 దాచేసుకుంటుంది, అంటే తన రేషన్ వరకు దాచుకుంటుంది. ఇక విష్ణుకు కూడా చెప్పింది దాచుకోమని, వాళ్ళిద్దరు కలిసి దాచిపెట్టుకుంటారు. సో అట్లా మిడ్ నైట్ ఇక్కడ వరకు టాపిక్స్ హైలైట్స్ అన్ని జరుగుతాయి అనమాట. సో సీతు పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు రేషన్ వండినా తప్పే, రేషన్ సరిగ్గా పెట్టకపోయినా తప్పే, ఇప్పుడు వాళ్ళ టాస్క్ కాకపోయినా రేషన్ వండి పెడుతున్నారు, ఇప్పుడు రేషన్ వండి పెడితే కూడా మీ టాస్క్ కాదు మీరు ఎందుకు వండి పెడుతున్నారు, నామినేషన్లో తీస్తున్నారు, నచ్చితేనే తీస్తున్నారు, నచ్చపోతే ఏమంటున్నారు మీరు మాకు వండి పెట్టలేదు, మీ వల్ల మేము అన్నం తినుకోకుండా పడుకున్నాము అని పాయింట్లు తీస్తున్నారు. అదే అంటది అనమాట విష్ణు, వీళ్ళు చేసి పెట్టినా తిడుతున్నారు, చేయకపోయినా తిడుతున్నారు, చిరాకు పుడుతుంది, ఫుడ్ దగ్గరికి రావాలన్నా ఫుడ్ చేయాలన్నా ఇబ్బంది పడుతుంది, ఎందుకంటే కష్టపడి చేస్తున్నారు, పైపెచ్చి మాటలు పడుతున్నారు. అందుకే విష్ణుకి సీతకి నచ్చలేదు ఈసారి. అందుకే సీత కూడా అంటది, ఏమో ఇప్పటి వరకు నేను చెప్తాను, రేపొద్దున ఫుడ్ చేస్తానో లేదని మా చీఫ్ నడి చెప్తాను అంది, ఎందుకంటే మీరు నిర్ణయాలు తీసుకుంటుంటే వీళ్ళని తిడుతున్నారని. సోనియా కూడా ఏదన్నా సరే నా చీఫ్దే నిర్ణయం, చీఫ్దే ఇవాళ మంచిగా ఒక డైలాగ్ వేసింది కదా, ఎవరైనా అడిగితే మా చీఫ్దే నిర్ణయం అని చెప్పి అన్నది కదా, అదే అనిపించింది సీతకు కూడా. మేము నిర్ణయం తీసుకొని మేము తిట్లు పడే బదులు అదే పాయింట్తో నామినేట్ చేస్తున్నారు కదా, మీ చీఫ్ చెప్పింది చేయకుండా మీరు ఎందుకు అరుస్తున్నారు, మీరు ఎందుకు నామినేట్ చేస్తున్నారు, మీరు సొంతంగా చీఫ్ చెప్పింది కాకుండా మీ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని పాయింట్
పాయింట్లు నామినేషన్లో పడుతున్నాయి కదా, ఇక అలసిపోయిందేమో సీతు కూడా. అందుకని నేనెందుకు సొంత నిర్ణయాలు తీసుకోవాలి, రేపొద్దున మా చీఫ్కే వదిలేస్తా, మా చీఫ్ వంట చేయమంటే చేస్తా లేకపోతే లేదని చెప్పింది. ఫస్ట్ టైం ఇక సీతుకి కూడా చాలా చిరాకు వచ్చేసింది అనమాట. అన్ని చేసి చేసి చెప్పి ఇక చిరాకు వచ్చి ఆ నిర్ణయం తీసుకుందన్న విషయం అర్థమైంది. ఎందుకంటే కష్టపడి పని చేస్తూ కూడా మాట్లాడాలంటే ఎవరు తీసుకోలేరు అవి. అందుకని తను చీఫ్కే వదిలేస్తాను, రేపొద్దు నేను రేషన్ చేయాలా వద్దా, ఏం చేయాలనేది ఆయన ఏం చెప్తే అది చేస్తానని చెప్పి చెప్తుంది. అది మాత్రం మంచి నిర్ణయం అని నాకు అనిపించింది. ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడుతున్నారు, అంత కష్టపడుతూ కూడా మాటలు పడుతున్నారు, అది చూడాలని అనిపించట్లేదు. అక్కడ చాలామంది సైలెంట్గా ఏ పని చేయకోకుండా కూడా 4 మాటలు వేసేసి 4 మాటలు చెప్పేసి వేరే వాళ్ళ టాస్కులు ఆడిచ్చి వాళ్ళ ద్వారా గెలిచి చాలామంది సర్వైవ్ అవుతున్నారు. కానీ ఇక్కడ సీతు కానీ నయనిక కానీ విష్ణు కానీ వీళ్ళు కష్టపడి వంట చేస్తున్నారు, ఇవన్నీ చేస్తూ కూడా మాటలు పడి ఆగిపోవడం బాగోదు కదా ఎవరికైనా. సో వాళ్ళకి మంచి నిర్ణయం తీసుకున్నారని అనిపించింది. సో ఇవి మిడ్ నైట్ ముచ్చట్లు అనమాట. ఆఫ్టర్ నామినేషన్స్ ప్రక్రియ అయిపోయిన తర్వాత డిస్కషన్స్ ఏమొచ్చినాయి అనేది, అండ్ నెక్స్ట్ మిడ్ నైట్ టైంలో వచ్చిన ముచ్చట్లు అనమాట ఇవన్నీ. సో ఇది ఫ్రెండ్స్ మిడ్ నైట్ ముచ్చట్లు. మీకు నా ఒపీనియన్ కనుక నచ్చింది అంటే లైక్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నాకు మీ సబ్స్క్రిప్షన్ అండ్ మీ సపోర్ట్ చాలా అవసరం. సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని నాకు అందించండి. ఇంతేకాదు వాళ్ళ టాస్కులు జరుగుతాయి కదా, వాటి అప్డేట్స్ కూడా మినిట్ టు మినిట్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చేస్తాను, లైవ్ అప్డేట్స్ కూడా మీకు ఇస్తాను. సో అవన్నీ మిస్ అవ్వద్దు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఒపీనియన్ మీకు నచ్చింది అంటే లైక్ చేయండి. అంతేకాదు మీ ఒపీనియన్ కూడా కమెంట్లో షేర్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరో కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. టాస్క్స్ అండ్ ప్రోమో అప్డేట్స్ మళ్ళీ మీ ముందు ఉంటా. బాయ్.